హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరైతే చాలా బాగుంటారు. ఈరోజు నేను చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉండే చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మరి ఆ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ అయితే 1 కేజీ చికెన్ని బాగా కడిగి తీసుకోవాలి. అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 స్పూన్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ అయితే కొద్దిగా పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది మనం చికెన్ పకోడీ చేయడానికి మనం కలుపుకుంటున్నాం. సో నెక్స్ట్ అయితే ఒక ఎగ్ కూడా బీట్ చేసి వేసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ అయితే ఇలా మొత్తం యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ అనేది 1 కప్ అయితే తీసుకోవాలండి. తీసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మసాజ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని మనం మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే గ్రేవీ కోసం ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసి ఈ విధంగా మసాలా ఐటమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ని ఈ విధంగా పల్చగా కట్ చేసి వేసుకోవాలి. వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయితేనే మనకి చికెన్ గ్రేవీ అనేది కరెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిపై మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనికి ఒక పెద్ద సైజు టమాటాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి మనం ఒక్కొక్క ముక్కగా యాడ్ చేసి చికెన్ పకోడీ అనేది ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం చికెన్ పకోడీ అనేది బాగా ఫ్రై అయ్యాక ఒక పక్కన పెట్టుకోవాలి. మొత్తం మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతటిని ఈ విధంగా పకోడీలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకొని దీని అంతటిని మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకో పాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1 స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునే విధంగా బాగా కలుపుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా అయితేనే కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా ఫ్రై అయ్యాక మనం వేయించి పెట్టుకున్న చికెన్ పకోడీ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ గ్రేవీ అంతా ఈ చికెన్ పకోడీకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేయకూడదు. నెక్స్ట్ అయితే టమాటా సాస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది మనం వేయడం వల్ల కర్రీకి అనేది మంచి టేస్ట్ వస్తుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు.
చూసారు కదా, అది వేసాక ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అనేది ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే చూడండి, ఈ విధంగా మనకి కర్రీ రెడీ అయింది. దీన్ని ఇంకోసారి మనం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, మనకి చాలా ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం రెగ్యులర్గా తినే కర్రీస్ కంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇది ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని